ఓం మహాగణపతే నమః. జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు మనం చూసినట్టయితే, ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ముందుగా గమనించినట్టయితే మనకి గురువు జూన్ 2వ తేదీ నుంచి కర్కటక రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇది ఒక ముఖ్యమైనటువంటి సంచారము. ఉచ్చ స్థితిలోకి సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు మనకు 9వ తేదీ వరకు మిథునంలో ఉంటాడు. తర్వాత కర్కటక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. రవి మనకు 15 వరకు దాదాపు వృషభ రాశిలో సంచారము, తర్వాత మనకి మిథున రాశిలో సంచారం అనేది ఉంటుంది. కుజుడు దాదాపు జూన్ 20 వరకు మేషరాశిలో సంచారము, తర్వాత వృషభ రాశిలో సంచారం. బుధుడు వచ్చేసి జూన్ 2 వరకు మిథున రాశిలో సంచారము, ఆ తర్వాత కర్కటక రాశిలో సంచారం అనేది ఉంటుంది. శని మీన రాశిలోను, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను సంచారం ఉంటుంది. ఇది స్థూలంగా ఈ యొక్క మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనకి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాం. తులారాశి వారికి జూన్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే, ఈ తులారాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి గమనించినట్టయితే, వీరికి బుధ గ్రహము చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాడు. బుధుడు వీరికి 10వ స్థానంలో సంచారము అనుకూలంగా మనకు కనిపిస్తుంది. ఇక శుక్రుడు దాదాపు మొదటి భాగంలో శుక్రుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అది కూడా ఈ రాశి వారికి చక్కగా అనుకూలంగా ఉన్నాడు. శని 6వ స్థానంలో అనుకూలత ఉంది. కేతు వీరికి 11వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అయితే ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే, బుధుడు 9వ అధిపతి 12వ అధిపతి దశమ స్థానంలో సంచారం చేయడం, కాబట్టి కెరీర్ విషయంలో బుధుని యొక్క సంచారం అనేది చాలా చక్కగా అనుకూలంగా మనకు కనిపిస్తుంది. మంచి కమ్యూనికేషన్స్ మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు. ఈ వృత్తిలో ప్రోగ్రెస్ అనేది బుధుని వల్ల మనకు కనిపిస్తుంది. వృత్తికి సంబంధించిన విషయాల్లో ఏదైనా మీకు ట్రావెల్ చేసే అవకాశాలు కూడా వస్తాయి. ట్రావెల్కి సంబంధించిన విషయాలు, ట్రావెల్ చేసేది చిన్న చిన్న దగ్గర ట్రావెల్స్ ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. భాగ్యము, లక్కు అనేది ఈ యొక్క కెరీర్కి సంబంధించిన విషయాల్లో, చేస్తున్నటువంటి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో పెరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక శుక్రుడు కూడా దాదాపు 10వ తేదీ వరకు చక్కగా అనుకూలంగా ఉన్నాడు. 9వ స్థానంలో ఉన్నాడు. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి 9వ స్థానంలో ఉండడం, మొదటి 10 రోజులు మంచి లక్కు అనేది మీకు కలిసి వస్తుంది, అనుకూలంగా ఉంటుంది, అదృష్టం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా చూసినట్టయితే శని కూడా చతుర్థాధిపతి పంచమాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. ప్రాపర్టీ సంబంధించిన విషయాల్లో కానీ వాహనానికి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంది. స్లోగా ఉన్నప్పటికీ సక్సెస్ఫుల్ అనేది ఈ రాశి వారికి మనకు కనిపిస్తుంది. కేతు లాభస్థానంలో ఉన్నాడు. కేతు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి కలగజేస్తున్నాడు. కేతు వల్ల ధార్మికమైనటువంటి మీరు చేయడము, స్పిరిచువల్ వాటికి గ్రో ఉండడం లాంటివి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు తులారాశి వారికి ఈ యొక్క మాసంలో కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా తులారాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే, రవి ఈ రాశి వారికి అంతగా అనుకూలంగా లేడు. రవి వృషభ మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు, అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. రవి లాభాధిపతి, అంటే ఫ్రెండ్స్ విషయంలో కానీ, ఫ్రెండ్ సర్కిల్ విషయంలో కానీ అసలు జాగ్రత్తగా ఉండండి. ఆటంకాలు అనేది కనిపిస్తున్నాయి. లక్ అనేది కాస్త డిలే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. జూన్ 1 నుంచి 20 వరకు దంపతుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుజుడు అంతగా అనుకూలంగా లేడు, కాబట్టి మీకు కుజుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మీరు అగ్రెసివ్ గా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, కాబట్టి అగ్రెసివ్ గా ఉండకండి. కాస్త సంయమనం, ఓపిక వహించండి. దంపతుల విషయంలో, దాంపత్యానికి సంబంధించిన విషయాల్లో కానీ సంయమనం, ఓపిక వహించినట్టయితే ఈ తులారాశి వారికి కాస్త అనుకూలంగా ఉంటుంది. ఇక చూసినట్టయితే వీరికి గురుడు కూడా దశమ స్థానంలో కర్కటక రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇది కర్కటక రాశిలో దశమ స్థానంలో సంచారం చేయడము వల్ల ఈ రాశి వారికి చక్కగా అనుకూలంగా ఉంటుంది కెరియర్లో, కానీ ప్రెషర్ అనేది బుల్లి కావడం అనేది జరుగుతుంది జూన్ నుంచి. కాబట్టి ఇది ఒక ఫౌండేషన్ గా ఉంటుంది మీకు సక్సెస్ రావడానికి. కాబట్టి ఎక్కువగా కష్టపడండి, ఫోకస్ చేయండి, నేర్చుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు మీకు ఈ యొక్క సమయంలో కలుగుతుంది. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి పరిహారాలు చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి జూన్ మాసంలో కలుగుతాయి. జూన్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు కనుక మనం చూసినట్టయితే, మేషరాశి వారికి రవి, అదేవిధంగా కుజుడు, శని, కేతువు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి సూర్య నమస్కారాలు చేయండి. మంగళవారం హనుమంతుని పూజ చేయండి. శనివారము అదేవిధంగా దానం చేయండి, లేదా శనివారము హనుమంతుని దర్శించుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ మేషరాశి వారికి కలుగుతాయి. ఇవి పరిహారంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక మనం చూసినట్టయితే, వృషభ రాశి వారికి రవి బాలేడు. ఈ యొక్క మాసంలో బుధుడు,
కుజుడు, గురువు, రాహు, కేతు దాదాపు అధికమైనటువంటి గ్రహాలు వృషభ రాశికి అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు పఠించండి, వినండి, సూర్య నమస్కారాలు చేయండి. రాహు కేతు ప్రభావం తగ్గడానికి ముఖ్యంగా హనుమంతుని ఆరాధించండి. శనీశ్వరుని ఆరాధించండి. తద్వారా ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి, ప్రతికూలత అనేది తగ్గుతుంది. ఇక మనం మిథున రాశి వారి కనుక చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ యొక్క మాసంలో ముఖ్యంగా రవి, బుధ, శని, రాహు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ఈ మిథున రాశి వారి కనుక చూసినట్టయితే బుధవారం రోజు విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి. శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయండి. అదేవిధంగా ధ్యానము, మెడిటేషన్ చేయడం వల్ల మిథున రాశి వారికి చక్కగా ఉంటుంది. సూర్య నమస్కారాలు చేసే ప్రయత్నం చేయండి. ఇది మీకు చక్కటి పరిహారంగా పనిచేస్తుంది. ఇక మన కర్కటక రాశి వారి కనుక చూసుకున్నట్టయితే కర్కటక రాశి వారికి బుధ, గురు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వీరు గురువారం రోజు ఏదైనా దానం చేయండి, మీకు పరిహారంగా పనిచేస్తుంది. అదేవిధంగా శనివారం హనుమంతుని ఆరాధించండి. తద్వారా మనకి కర్కటక రాశి వారికి చక్కటి పరిహారంగా పనిచేస్తుంది, ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గుతాయి. ఇక సింహరాశి వారి కనుక చూసినట్టయితే సింహరాశి వారికి మనకి బుధుడు, కుజుడు, గురు, శని, రాహు, కేతు ఈ గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి మంగళవారం రోజు హనుమంతుని ఆరాధించండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అది ఈ సింహరాశి వారికి ఈ యొక్క మాసంలో మంచి పరిహారంగా మీకు కలుగుతుంది, ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గుతాయి. ఇక కన్యారాశి వారి కనుక చూసినట్టయితే కన్యారాశి వారికి రవి, కుజ, శుక్ర, శని, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. అదేవిధంగా మంగళవారం హనుమంతుని పూజ చేయండి, శుక్రవారము లక్ష్మీ పూజ చేయండి. తద్వారా ఈ మాసంలో మీకు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక తులారాశి వారి కనుక చూసినట్టయితే తులారాశి వారికి ఈ యొక్క మాసంలో రవి, బుధ, కుజ, గురు, రాహు ఈ గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి ఈ అనుకూలంగా లేని గ్రహాలకు మనము పరిహారాలు చేసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు వినండి, విష్ణు ఆరాధించండి. తద్వారా వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. రాహు ప్రభావం తగ్గడానికి దుర్గామాతను ఆరాధించండి. శనివారం హనుమంతుని పూజించినట్టయితే మంచి ఫలితాలు, ఇంట్లోనే చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు మనకు తులారాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనము పరిహారాలు చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి రవి, బుధ, శని, రాహు, కేతువులు ఈ గ్రహాలు ఈ యొక్క సమయంలో అనుకూలంగా లేరు. కాబట్టి మీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. బుధవారము విష్ణు సహస్రనామం చేయండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. శనివారం హనుమంతుని ఆరాధించండి, తద్వారా కూడా మనకు వృశ్చిక రాశి వారికి చక్కటి పరిహారంగా ఈ యొక్క మాసంలో ఉంటుంది. ఇక ధనుసు రాశి వారి కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారికి బుధ, శుక్ర, గురు, శని, కేతువులకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం ఉత్తమం. వీరికి లక్ష్మీ పూజ చేసుకోండి. అదేవిధంగా గురునికి సంబంధించినటువంటి జపము లేదా దత్తాత్రేయుని ఆరాధించండి. ఈ మాసంలో చక్కగా మకర రాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా హనుమంతుని ఆరాధించినా కూడా మీకు చక్కటి మంచి ఫలితాలు ఈ యొక్క మాసంలో కలుగుతాయి. ఇక కుంభరాశి వారి కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి రవి, గురువు, శని, రాహు, కేతు ఈ 5 గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి కుంభరాశి వారికి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. అదేవిధంగా గురువారం ఏదైనా దానం చేయండి. శనివారము హనుమంతుని ఆరాధించండి. మీనరాశి వారికి సూర్యుడు, బుధుడు, కుజుడు, శని, రాహు ఈ గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ఈ రాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. ప్రతి మంగళవారం హనుమంతుని ఆరాధించండి. తద్వారా ఈ మాసంలో జూన్ మాసంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా మీకున్నటువంటి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు, అదేవిధంగా పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.